ఉన్న మేధస్సు కానీ ఉన్న అవగాహన కానీ రాష్ట్రానికి ఉపయోగపడాలి. మీ జర్నలిస్టుల సమస్యలు వస్తాయి, ఎత్తుతాం. జర్నలిస్టుల సమస్యలు వాళ్ళకు ఉన్నాయండి, వాళ్ళ ఇన్సూరెన్స్ ఉందండి, వాళ్ళ ఇళ్ల స్థలాల సమస్యలు ఎత్తుతాం. మాదే తప్పేం లేదు, మీరు ఒక భాగమే, జర్నలిస్టులు ఒక భాగమే. సమస్య కాదండి. అక్కడ ఏం జరిగిందంటే మీరు బొండవమ్మ మీరు మాట్లాడింది జనసేన టార్గెట్ చేసి మాట్లాడారనే వెర్షన్ బయటకు వెళ్ళింది. మీరు ఒక 5 నిమిషాలు ఇది అయ్యాక నేను చూపిస్తాను, అసలు ఏం ప్రొసీడింగ్ జరిగిందో చూపిస్తాను. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో కూడా చూపిస్తాను. కొంతమంది ఆవారాలుగా అన్నాను, ఆ పార్టీలు ఈ పార్టీలు కాదు, ఆవారా వాళ్ళు కొంతమంది తయారవుతారు. కనీసం అవగాహన ఇంగిత జ్ఞానం లేకుండా అసలు ప్రొసీడింగ్ తెలియని వాళ్ళు మాట్లాడిన తప్పుడు విధానం. దాన్ని వైఎస్ఆర్ వాళ్ళు భుజాన్ని వేసుకుంటారు. చూస్తున్నారు పచ్చి బూతులు, ఏదైనా పెడితే పోస్టింగ్ పెడితే బూతులు రోజు మేము భరిస్తూనే ఉన్నాం. ఒక విషయం గురించి మాట్లాడితే, మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడితే బూతులు తిడతారు, పారిశ్రామిక గురించి మాట్లాడితే బూతులు తిడతారు, ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదా పంటల ఇన్సూరెన్స్ అంటే బూతులు తిడతారు, మద్యం ఏమైపోయిందంటే మాయమైపోయింది. ఇవాళ ఎక్కడ తెలియంది? ఆంధ్రప్రదేశ్లో మొదలై ఆఫ్రికాకి చేరిపోయింది. వీళ్ళ కుంభకోణాలని మద్యం అక్కడికి వెళ్ళి కల్తీ చేసి కేసులు పెట్టించుకునే దౌర్భాగ్యం తెచ్చారు. ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు తీసే పరిస్థితి తెచ్చారు. ఇవాళ చూశారు, గూగుల్ 87,000 కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి ఇస్తూ ఉంది. విశాఖపట్నానికి, ఒక విశాఖపట్నం డేటా సెంటర్లు 3 సెంటర్లు స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని 1,25,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. చిన్న విషయం కాదు కదా. చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, మోడీ గారి మీద నమ్మకంతో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పెడితే శాంతి సుస్థితులు బాగుంటాయి, లా అండ్ ఆర్డర్ కాపాడుతుంది. ఆ పార్టీ అయినా ఈ పార్టీ లెక్క చేయకుండా పారిశ్రామికలకు ప్రోత్సాహాలు ఇస్తారు, పెట్టుబడులకి డోకా లేకుండా ఉంటుంది అనే లక్ష్యంలో వాళ్ళు వస్తున్నారు. దాన్ని అడ్డుకోవడం కోసం కులాల పేరుతో, మతాల పేరుతో ఏంటండి చిత్తూరులో ఈ పార్టీ ప్రెసిడెంట్ ఏంటి అంబేద్కర్ విగ్రహాన్ని తగలేస్తాడా? మళ్ళీ వెంటనే సాక్షిలో తెలుగుదేశం వాళ్ళు తగలేస్తారని హెడ్డింగ్ పెడతావా? వాడిని ఇలా అరెస్ట్ చేస్తే ఏం మాట్లాడవే? రెచ్చగొడతాం, కులాలను రెచ్చగొడతాం, మతాలను రెచ్చగొట్టడం. ఒక మతం భుజాన్ని వేసుకొని మోస్తారు. మాకు అన్ని మతాలు సమానం, అన్ని జాతులు సమానం, అన్ని ప్రాంతాలు సమానం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మా ఏకైక లక్ష్యం. పేదరిక నిర్మూలనే మా లక్ష్యం. పేదవాడికి పట్టిన అన్నం పెట్టడమే మా లక్ష్యం. నిలువు నీడ కల్పించడమే మా లక్ష్యం. ఉపాధి కల్పించడమే మా లక్ష్యం. ఇవన్నీ వదిలేసి ప్రతిదానికి వక్ర భాష అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడం. ఇవాళ జైలు నుంచి హీరోలట. మద్యం కుంభకోణంలో దోపిడీ చేసి ఆఫ్రికాకి తరలించిన వాడు పెద్ద హీరో, ఊరేగింపులు చేస్తారు. హత్యా రాజకీయాలు చేసిన వాళ్ళు వాళ్ళకి హీరోలు. దళితుడిని మర్డర్ చేసి ప్యాక్ చేసిన వాడు వాళ్ళకి హీరో. ఇలాంటి కేసుల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఐక్యరాజ్యసమితికి ఎలా పంపిస్తారండి? ఓటమే మరి ఉంది కూడా చట్ట ప్రకారం నడుస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాల్సిన వాళ్ళలాగా కక్ష సురక్షిత రాజకీయాలు లేవు. ఎక్కడ తప్పు జరిగితే దాని మీద విచారణ జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు విచారణ ఎదుర్కొంటారు. సంజయ్ కావచ్చు, అనిల్ కావచ్చు, అందరూ విచారణ ఎదుర్కొంటున్నారు. తప్పించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తారు. దోచుకున్న సొమ్ముతోటి కోర్టుల చుట్టూ తిప్పుతారు. 13 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి, మీరు అర్థం చేసుకోండి, భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఇంత వెసులుబాటు రాలే. 13 సంవత్సరాలు బెయిల్ మీద ఉండి కేసులు ముందుకు సాగకుండా చేయగలుగుతున్నాడంటే ఆయన ఎంత మేధావి అర్థం చేసుకోండి. ఎంత దోచుకొని, ఎంత పంచిపెట్టి కేసుల్ని ఆపగలుగుతున్నాడో అర్థం చేసుకోండి. అందువల్ల ఆయన డబ్బు ఖర్చు పెడుతున్నాడు. తాడేపల్లి ప్యాలెస్లోనో బెంగళూరులోనో నిలబెట్టిన సొమ్మంతా వెదజల్లుతూ ఉన్నాడు కేసుల కోసం. ఇవాళ వస్తుంది, తప్పదు. దోషులు ఏ రోజుకైనా శిక్ష పడదు. కోర్టులో న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ న్యాయం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వం మీకు సహకరించట్లేదా సార్? ఏంటి కోర్టులో మనం జోక్యం చేసుకోలేము. కోర్టు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశం 1 ఇయర్ లోపల కంప్లీట్ చేయమంది. కేవలం 7 కోట్లు 8 కోట్లకే 17 12 జైలు శిక్ష అనిపించిన వాళ్ళు ఉన్నారు, హర్యానాలో కానీ బీహార్లో కానీ. మరి ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది. దాని మీద ఆపోహలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి. కానీ న్యాయం ప్రకారం మేము వెళ్తున్నాం. న్యాయం ప్రకారమే కోర్టుల ద్వారానే వెళ్తున్నాం. ఆల్రెడీ వస్తుంది కదా. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఎలా వచ్చింది? ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే కోర్టులో కొన్నాళ్ళు ఉంచుతారు, బెయిల్ ఇస్తారు, విచారణ జరుగుతుంది. విచారణ సుదీర్ఘంగా. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో న్యాయం ఆలస్యం అవుతుంది. సుదీర్ఘ విచారణ జరుగుతాయి. అది రెక్టిఫై కావాల్సిన ఉంది. ఏదో అంటారు సామెత,
గెలిచిన వాడేమో ఇంటికి వచ్చి ఏడ్చాడంట, ఓడినాడేమో కోర్టులో ఏడ్చాడట. అలాగా అన్యాయం జరిగినప్పుడు కొంత లేట్ అవ్వచ్చు, న్యాయం జరుగుతుంది 100%, శిక్ష పడతారు. సార్, ఈ మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర అన్నది బాగా ఎస్టాబ్లిష్ చేశారు, అన్నీ చేశారు, మెయిల్ వచ్చింది. తర్వాత ఐక్యరాజ్య సమితికి కేంద్రంలో ఉన్న పార్టీ ఏ విధంగా పంపిస్తుంది? మాకు తెలుగు ఎంపీలు ఇంకా ఎవరు లేరా? పార్లమెంటు విషయాల్లో మనం జోక్యం చేసుకోలేము. పార్లమెంటు ప్రొసీడింగ్స్లో వాళ్ళ దారులు వాళ్ళు వెళ్తారు. అసెంబ్లీ స్పీకర్ గారు చర్యలు తీసుకుంటారు. అక్కడ జాతీయ రాజకీయాలు వేరేగా ఉంటాయి. మనం